పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. నేను మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రికకు ఎడిటర్గా ఉన్నాను. ఈరోజు మనం గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞురాలు అని చెప్పుకోవచ్చు మనము. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అస్సలు ఊహించలేం. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావులు మరియు మేధావులు పరిశోధనలు కూడా చేశారు. రామాయణంలో మనకు తెలియని ఎన్నో విషయాలను దినా మరియం గత జన్మ అనుభవాల జ్ఞానాన్ని సీతాయణం అనే పుస్తకాన్ని గ్రంథాలయం కార్యక్రమం ద్వారా పిఎంసి ప్రేక్షకులకు తెలియపరుస్తున్నారు. మరి అంత బాగుంది అన్న సమయంలో అందరి మనసులలో ఒక వెలితి ఏంటి అంటే, అన్నీ బాగున్నాయి రాజ్యానికి, కానీ వారసులు లేరు, విదేహ సామ్రాజ్యానికి వారసులు లేరు అన్న బాధ అందరికీ వస్తుందన్నమాట. అంటే రాజుగారికి వారసులు లేరంటే ప్రజలందరూ కూడా మాకు వారసులు లేరని బాధపడిపోయేవాళ్ళు అనమాట. ఆ రోజులలో రాజుకి ప్రజలకు మధ్యన అంత చక్కటి సత్సంబంధాలు ఉండేవి. సో అందరి మనసులలో ఆ వెలితి గ్రహించి మరి జనక మహారాజు కూడా వెళ్ళి గురువులను అందరినీ కోరతాడు. మరి రాజ్యానికి వారసుడు ఎలా రావాలి, వారసులు కావాలి కదా అని చెప్పి అనుకున్నప్పుడు మరి జనక మహారాజు వాళ్ళందరితోటి కలిసి చక్కగా ధ్యానం చేసినప్పుడు జనక మహారాజు యొక్క మనసులో ఒక అంతరంగం నుంచి ఒక చక్కటి ఆలోచన వస్తుందన్నమాట. వారు కళ్ళు తెరిచి అక్కడ ఉన్నటువంటి ఋషులందరితోటి కలిసి చెప్తారు, ఈ రాజ్యానికి కావాల్సింది వారసురాలే ఈ రాజ్యానికి వస్తేనే మరి మనము శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ రాజ్యం. కాబట్టి నాకు కావలసింది వారసురాలే. ఆ వారసురాలు రావడానికి మార్గం ఏంటో చెప్పండి అని చెప్పేసి ఋషివర్యులను కోరడం జరుగుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, దీనికోసం ఏమి యజ్ఞం చేయాలో చెప్పండి నా వారసురాలు రావడానికి అని అడుగుతారనమాట. అప్పుడు ఋషులు మరి ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవరైనా వారసుల కోసం ఆలోచిస్తారు. మగపిల్లగాడు కావాలని చెప్పి వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఈ మహారాజు ఏంటి వారసురాలి కోసం చేస్తున్నారు అని చెప్పి ఋషులు అడిగినప్పుడు జనక మహారాజు చెప్తారు, ఈ భూమి వసుంధరామాత ఎంతో బాధపడుతుంది. ఆమె చుట్టూ ఉన్నటువంటి రాక్షస సామ్రాజ్యపు పోకడలన్నీ వచ్చి మన రాజ్యాల మీద ఆ యొక్క ప్రభావాలు పడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మన యొక్క సామ్రాజ్యం ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు అన్నీ కూడా కలుషితమైపోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక దివ్య స్త్రీ శక్తి, అమ్మవారే దివ్య స్త్రీ శక్తి రూపంలో ఈ భూమి మీదకి వచ్చి వసుంధరామాతను సంతృప్తి చెందించాలి. ఆ తర్వాత పంచభూతాలను ఆవిడే కాపాడాలి. కాబట్టి నాకు అమ్మవారే ఈ భూమి మీదకి రావాలి అని చెప్పేసి నా వారసురాలిగా రావాలి అని చెప్పి నేను నా యొక్క అంతరంగం నుంచి నాకు సందేశం వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దానికి ఋషులందరూ కూడా ఎంతో సంతోషించి మరి ఆ పుత్రికా కామేష్టి యజ్ఞం అనేది మొదలు పెడతారనమాట. అందరూ ఏం చేస్తారు, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తారు. కానీ జనక మహారాజు ఇక్కడ పుత్రికా కామేష్టి యజ్ఞం చేస్తారనమాట. సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు, పుత్రుడు పుడితే మమ్మల్ని పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, మరి మా యొక్క జన్మ ధాన్యమైపోతుంది అనుకుంటారు కదా. కానీ ఇక్కడ జనక మహారాజు తన స్వంత జన్మ పరమార్థం కోసం చూసుకోలేదు. ఆయన సమస్త భూమండలం యొక్క ఉద్ధరణ కోసం తనకు పుత్రిక కావాలి అని అనుకున్నారు. అంటే దివ్య స్త్రీ శక్తి చైతన్యం అంతా ఈ భూమి మీద దిగుతేనే కానీ ఈ భూమి ఉద్ధరించబడదు అనుకున్నారనమాట. అంటే తన స్వప్రయోజనం కాకుండా విశ్వ ప్రయోజనం కోసం తనకు వారసురాలు కావాలని కోరుకున్నటువంటి మహాజ్ఞాని మన జనక బాబా. సో ప్రజలందరూ కూడా ఆయనను ఎంతో ప్రేమగా జనక బాబా అని పిలుచుకునేవారు. మరి ఆ జనక బాబా చూడండి ఎంత చక్కగా విశ్వం కోసం ఆయన యజ్ఞం చేయడం మొదలు పెట్టారన్నమాట. సో అలా పుత్రికా కామేష్టి యజ్ఞాని కోసం ఋషులు, ఋత్విక్కులు, గురువులు అందరూ కలిసి దానికోసం చక్కగా వాళ్ళు ముహూర్తాన్ని నిర్ణయించి యజ్ఞాన్ని మొదలు పెడతారు. మరి ఆ యజ్ఞం మొదలైంది. అది ఎక్కడ చేయాలి అన్నప్పుడు
ఆ యజ్ఞాన్ని అంత పూర్తి చేసిన తర్వాత కూడా అంటే యజ్ఞం గురించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఫలానా రోజు యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించాలి, యజ్ఞ ప్రదేశం ఎక్కడ అని చెప్పి వాళ్ళు తర్జన భర్జన పడుతున్న సమయంలో జనక మహారాజు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన దివ్య చక్షువుకి ఒక పొలంలో భూమి లోపల బంగారు రంగు పెట్టె మెరుస్తూ కనపడుతుందన్నమాట. ఒక పేటిక, బంగారు రంగు పేటిక మెరుస్తూ కనపడుతుందన్నమాట. ఆ బంగారు రంగు పేటిక లోపల బోసి నవ్వులు వెదజల్లుతూ అందమైన పాప ఆయనకు దివ్యచక్షువుకు కనపడుతుంది. అప్పుడు వెంటనే ఆయన ధ్యానంలోంచి లేచి యజ్ఞ ప్రదేశం నా కంటికి, నా దివ్య దృష్టికి కనపడింది. ఆ తర్వాత అక్కడ మనకు నా పుత్రిక కూడా అక్కడే ఉంది కాబట్టి ఫలానా ప్రదేశంలో మనం యజ్ఞం మొదలు పెడదాము, పుత్రికా కామేష్టి యజ్ఞం అని చెప్పేసేసి జనక బాబా అక్కడ ఉన్న ఋషులకు అందరికీ చెప్పడం, వెంటనే వాళ్ళు ఒక రైతు యొక్క పొలం అన్నమాట అది. ఆ పొలంలో ఆయనకు దివ్య దృష్టికి కనపడుతుంది కనుక ఆ రైతు పొలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ దాన్ని అంతటిని యజ్ఞానికి సరిపోయే విధంగా అంతా వాళ్ళు తయారు చేస్తారు. మరి మర్నాడే పుత్రికా కామేష్టి యజ్ఞం జరగబోతోంది. ఆ యజ్ఞం కోసం జనక బాబా రాత్రంతా ధ్యానంలోనే కూర్చుని ఉన్నారు. మరి తెల్లవారుజామునే తను లేచి ఆ పుత్రికా కామేష్టి యజ్ఞానికి తనను తాను సమాయత్తపరుచుకుని తన భార్య సునయనను పిలుస్తారు. పిలిచి, సునయన, నీకు కూతురు రాబోతోంది, మరి నీ కూతురికి స్వాగతం చెప్పడానికి నువ్వు కూడా రావాలి కదా, బయలుదేరు అని చెప్తారు. వెంటనే సునయన మాత కూతురి యొక్క ఆగమనాన్ని తలుచుకుని ఆమె రోమము పులకించిపోతూ ఉండగా ఆమె చక్కగా పుత్రికా కామేష్టి యజ్ఞానికి జనక మహారాజుతో కలిసి ఆ యొక్క యజ్ఞశాలకు అంటే ఆ పొలానికి బయలుదేరి వెళ్తారు. జనక మహారాజు నాగలి చాలును భుజం మీద వేసుకొని మరి యజ్ఞానికి బయలుదేరి వెళ్తారు. మరి ఇంతవరకు మనము సీతమ్మ జననానికి పూర్వం విశ్వంలో ఉన్నత లోకాలలో ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్లు జరిగాయి అన్న సంగతిని మనం తెలుసుకున్నాము. మహారాణి సునయన మాతతోటి కలిసి జనక మహారాజు మరి తన ధ్యానంలో చూసినటువంటి ఆ రైతు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానమగ్నులైతారు. ఆ పొలంలో మరి ఎందుకో తెలియదు, ఎప్పటి నుంచో ఆ పొలము బీడు వారిపోయి నెర్రెలు వాచి ఉన్నది ఆ పొలము. మరి తన దివ్య దర్శనానికి ఆ పొలం కనపడడం వల్ల జనక బాబా అక్కడికే వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైతారు. ఋత్విక్కులు, ఋషులు, గురువులు అందరూ కూడా మంత్రాలు పఠిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత ఆ జనక బాబా తీవ్ర ధ్యానంలో ఉన్నారు. మరి సునయన మాతకు ఒక పసిపిల్ల ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు ఎంత సుమధురంగా ఉంటుంది అంటే ఈ లోకాలన్నింటినీ మేలుకొలిపే సుమధుర సంగీతంలా ఉంటుందన్నమాట ఆ పసిపాప ఏడుపు. అది విని సునయన మాత శరీరం అణువణువు పులకించిపోతుంది. మాతృ హృదయం ఆమెలోంచి ఉప్పొంగిపోతుందన్నమాట ఆ ఏడుపు విన్న తర్వాత. వెంటనే జనక బాబాను కదిపి, నాకు ఇలా ఒక పసిపాప ఏడుపు వినిపిస్తోంది అని చెప్పగానే జనక బాబా వెంటనే లేచి ఆ నాగలిని తన భుజాన వేసుకుని వెళ్ళి పొలం దున్నడం మొదలు పెడతారు. కాసేపటికే కంగున ఆ నాగలికి శబ్దం వినపడము. మరి అక్కడ మెల్లిగా తవ్వి చూడగా అక్కడ నుంచి ఒక బంగారు రంగు పేటిక ఏదైతే జనక బాబా యొక్క ధ్యానంలో కనిపించిందో ఆ పేటిక బయటికి రావడము, తెరిచి చూస్తే వసుంధరామాత చక్కటి బోసి నవ్వులు ఒలికిస్తూ అందమైన పసిపాపలాగా ఆ పేటికలో దర్శనం ఇవ్వడం. వెంటనే జనక బాబా ఆ పాపను తన చేతులలోకి ఎత్తుకొని గుండెలకు హత్తుకొని అలాగే ధ్యానమగ్నులైపోతారు. కాసేపటి తర్వాత తను తేరుకొని ఒళ్ళంతా ఆయనకు పుత్రికా వాత్సల్యంతో ఆయన శరీరం అంతా పరవశత్వంతో మునిగిపోయిన అటువంటి స్థితిలో ఆయన ఆ పాపను సునయన మాత చేతికి అందించి మరి వసుంధరామాతకి తర్వాత సమస్త సృష్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పాపను తీసుకొని రాజభవనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా సునయన మాత ఆనందానికి అంతే లేదు. ఆమెకు ప్రపంచంలో ఉన్న ఆనందమంతా తన ఊళ్ళోనే ఉన్నట్టు ఎప్పుడూ పాపను తన పొత్తిళ్లలోనే ఉంచుకునేది ఆమె. తర్వాత జనక బాబా కూడా అంతకు మునుపు రాజకార్యాలలో మునిగి ఉండేవారు. ఆ తర్వాత ఋత్విక్కులతోటి తర్వాత
గురువులతోటి ఆధ్యాత్మిక చింతనలలో గడిపేవారు. ఇంకా సమయం మిగిలితే ధ్యానంలో గడిపేవారు. అంతే తప్ప ఆయనకు ఏ విషయాలు పట్టి ఉండేవి కావు. అలాంటి జనకబాబా కూడా పసిపిల్లవాడిలాగా మారిపోయి ఏమాత్రం సమయం చిక్కినా పాప దగ్గరికి వచ్చేస్తూ సీతమ్మతోటి ఆడుతూ గడిపేవారు. అందాలను వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ బిడ్డకు సీత అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే సీత అంటే నాగేటి చాలు. నాగేటి చాలు తోటి అలా దున్నుతూ ఉండడం వల్ల ఆమె దొరికింది కాబట్టి సీత అని జనక మహారాజు ఋషులు మునులు ఆ పేరును ఖరారు చేశారు. తర్వాత ఆ పసిపాపను వైదేహి అని, తర్వాత జానకి అని రకరకాల ఎవరికి నచ్చిన పేరుతోటి వాళ్ళు పిలుచుకోవడం జరుగుతూ ఉండేది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీతమ్మను పిలుచుకుంటూ ఆనందంగా సీతమ్మతోటి కలిసి ఆడుకుంటూ ఉండేవారు. మనకి కథ చెప్తున్నటువంటి దీనా మెరియం గారు మీనాక్షిగా జన్మ తీసుకున్నారని మనం తెలుసుకున్నాం కదా. మరి ఆ మీనాక్షిని సీతమ్మ యొక్క ఆలనా పాలన చూడడానికి మరి అక్కడ నియమించుకోవడం జరిగింది. మరి సీతమ్మను పెంచుతూ అసలు మొత్తం రాజ పరివారం అంతా కూడా సీతమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆమె బుడిబుడి నడకలు, ఆమె చక్కటి మాటలు, ఆమె ఆటపాటలతోటి అందరూ పరవశించిపోతూ ఉండేవారు. ఆమెకి ఏ అవసరం వచ్చినా అందరూ వచ్చి అక్కడ చేరేవారు. అలా గడుస్తున్న క్రమంలో ఇక మన జనక బాబా అయితే మొత్తము అసలు ఋషి వాటికలకు వెళ్ళడము, ఆశ్రమాలకు వెళ్ళడం అంతా మర్చిపోయారు. కేవలం రాజ్య పరిపాలన చూసుకోవడం, సీతమ్మతోటి ఆడుకోవడం ఇంతే చేస్తుండేవారు. అలాంటి సమయంలో ఋషుల ఆశ్రమాల దగ్గర నుంచి చాలా కాలమైంది, మన మహారాజు మన వైపుకు రావటం లేదు అని చెప్పేసి వాళ్ళేదో యజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పేసి జనక మహారాజునికి ఆహ్వానం పంపడం. మరి జనక మహారాజు బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది. అలాంటి సమయంలో బిడ్డను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారు జనక మహారాజు. అప్పటికి సీతమ్మకు ఇంచుమించు సంవత్సర కాలం వచ్చింది. ఇంకా ఆవిడ నడక కూడా నేర్వలేదన్నమాట, పాకుతోంది ఆ పాప. అలాంటి సమయంలో జనక మహారాజు ఇంకా తప్పదని ఆ ఋషి ఆశ్రమాలకు వెళ్తూ అందరికీ పరిపాలన అదంతా అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు వాళ్ళకందరికీ అప్పగించి సునయనా మాతకు చెప్పి వెళ్దామని వెళ్తూ సీతమ్మతోటి కూడా మరి నేను వెళ్ళిరానా తల్లి అని చెప్పి అడిగారు. అప్పుడు సీతమ్మ బోసి నవ్వులు నవ్వుతూ జనక మహారాజు చేతిని గట్టిగా పట్టుకుంది. అది చూసి జనక మహారాజు అయితే నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా తల్లి అని అంటూ ఉండగానే సీతమ్మ జనక మహారాజు వెంట పాకుకుంటూ వచ్చేసిందనమాట. దాంతో జనక మహారాజు గారికి అర్థమైంది, అంటే సీతమ్మ తనతోటి రావడానికి తన ఇష్టాన్ని చూపిస్తుంది అని చెప్పి సునయన మాతను ఒప్పించి మరి నేను తీసుకెళ్తాను పాపను అంటే, ఇంత పసిపాపని ఎందుకు అలా ఋషివాటికలలో తిప్పడము, ఆశ్రమాలలో తిప్పడము, మరి ఆ ప్రయాణం అంతా చేస్తే నా బిడ్డ అలసిపోతుంది అని చెప్పి సునయన మాత అంటుంటే కూడా పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పేసేసి పసిపాప అయినటువంటి సీతాదేవిని తీసుకొని మరి జనక బాబా ఆశ్రమానికి తరలి వెళ్ళడం జరిగింది. పాపను చూసుకోవడానికి ఇంకా కొత్తగా నియమించబడినటువంటి సోమ అనే పరిచారిక, అలా అందరూ చాలామంది పరిజనంతో కలిసి జనక బాబా సీతమ్మ చంటి పాప సీతమ్మని తీసుకొని ఆశ్రమాలకు బయలుదేరారు. మొట్టమొదటిసారి సీతమ్మ రాజభవనాన్ని వదిలి ఆశ్రమానికి బయలుదేరిందన్నమాట. సీతమ్మ వస్తుంది, మన రాకుమారి వస్తోంది అన్న సంగతి తెలిసి ఋషి ఆశ్రమాలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అడుగడుగున జనక మహారాజు పరివారాన్ని ఆపడము, సీతమ్మను దర్శించుకోవడము మెరిసిపోతూ ఉండేదన్నమాట. సీతమ్మ అంతటి అందగత్తె ఆవిడ. అలాంటి సీతమ్మను చూసి తమ జన్మ ధన్యమైందని చెప్పి సంతోషపడుతూ అడుగడుగున వాళ్ళను ఆపుతూ అలా వాళ్లకు హారతులు పడుతూ ఒక కాసేపట్లో చేరాల్సిన ఆశ్రమానికి వాళ్లకు రోజంతా పట్టిందనమాట. ఎప్పుడో చీకటి పడే వేళకు వాళ్ళు ఆశ్రమాన్ని చేరుకోవడం జరిగింది. మరి ఆశ్రమంలో కూడా ఋషి పత్నులందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. సీతమ్మ తల్లి సాక్షాత్తు దేవత దిగి వస్తోందని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. మరి వాళ్ళు ఎంతో ఆదరంగా సీతమ్మను స్వాగతించి ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి చక్కగా సీతమ్మ కోసం ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆమెకు మెత్తటి పడకను ఏర్పాటు చేసి అక్కడ వాళ్లకు ఇచ్చేశారు. మరి రోజంతా తను ప్రయాణం చేయడం వల్ల బడలికతో సీతమ్మ అలసిపోయి నిద్రపోయింది. మరి ఇక్కడ జనక బాబా వెళ్ళి ఆ ఋషులతోటి మునులతోటి వాళ్ళల్లో తోటి కలిసి వాళ్ళ కుటీరంలో ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ అక్కడ
మునిగిపోయారు. మరి ఇక్కడ సీతమ్మను చూసుకోవడానికి కోసమని మీనాక్షి, సోమ ఆ కుటీరంలో పడకలు సిద్ధం చేసుకొని వాళ్ళు సీతమ్మ పడుకొని ఉంటే ఆమెకు వింజామరతోటి విసురుకుంటూ వీళ్ళు ఉండి అలాగే వాళ్ళు కూడా కన్నంటుకొని నిద్రలోకి జారుకున్నారు. అకస్మాత్తుగా మీనాక్షికి మెలకు వచ్చి చూసేసరికి మధ్యరాత్రి అయింది. చూసేసరికి పక్క మీద సీతమ్మ లేదు. అయ్యో, కనీసం అడుగును కూడా వేయలేనటువంటి ఈ చిన్నారి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని చెప్పేసేసి సీతమ్మ సీతమ్మ అని ఎతుక్కుంటూ కుటీరమంతా చూసింది. ఎక్కడా లేదు సీతమ్మ. భయపడుతూ మీనాక్షి గబగబా వెళ్ళి జనకబాబా ఎక్కడైతే మునులతోటి ఋషులతోటి కూర్చుని చర్చలు జరుపుతున్నారో ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి చూసేసరికి జనకబాబా ఒళ్ళో సీతమ్మ పడుకొని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంత దూరం ఎలా నడిచింది? పసిపాపకు నడక కూడా రాదే, ఇలా ఎలా నడిచింది అని చెప్పేసేసి ఆవిడ ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడు జనకబాబా చెప్పారు, సీతమ్మ ఆశ్రమం యొక్క ముఖ్య ద్వారం దగ్గర కూర్చొని ఉంది మీనాక్షి. నేను వెళ్ళి చూసేసరికి సీతమ్మ అక్కడ ఉంటే తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టుకున్నాను. పర్వాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పి సీతమ్మను తన దగ్గరే ఉంచుకుంటారు. అలా ఆశ్రమంలో ఉన్న రోజులు ఎప్పుడు చూసినా సీతమ్మ పదే పదే ఆ ఆశ్రమం ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. ఎందుకు ఈ సీతమ్మ బుడిబుడి నడకలతోటి ఆ ముఖద్వారం దగ్గరికి ఎందుకు వెళ్తోంది అని చెప్పి వీళ్ళకి అర్థం కాకపోయేది. మళ్ళీ అక్కడి నుంచి ఆవిడని ఎత్తుకొని రావడము, మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళిపోవడము, ఇది ఆశ్రమంలో ఉన్న రోజులు ఇదే తంతు జరిగేదనమాట. అలాంటిది ఒకరోజు సీతమ్మ అందరు పడుకుని ఉన్న సమయంలో ఎలా తప్పించుకొని వెళ్ళిందో గబగబా ఆశ్రమంలోంచి తప్పించుకొని బయట ఆశ్రమం అవతల ఉన్నటువంటి పెద్ద అడవిలోకి వెళ్ళిపోయింది ఆ చిన్నారి సీతమ్మ. వెళ్ళిపోయేసరికి మధ్యరాత్రి మెలకువని వచ్చింది. మీనాక్షికి, సోమకి సీతమ్మ కనపడలేదు. భయపడుకుంటూ మళ్ళీ ఆవిడ ఇదివరకులాగా వెళ్ళి జనకబాబా ఒళ్ళో పడుకొని నిద్రపోతుందేమో అనుకొని వెళ్ళి చూసేసరికి అక్కడ జనకబాబా కూడా తీవ్ర ధ్యానంలో మునిగి ఉన్నారు. మరి వెళ్ళి జనకబాబాకి విషయం చెప్పేసరికి ఆయన కూడా కంగారు పడుతూ, అవునా లేదా సీతమ్మ, మరి నా దగ్గరికి కూడా రాలేదే అనుకుంటూ అందరూ ఆశ్రమం అంతా వెతకగా ఎక్కడ సీతమ్మ కనపడలేదు. అప్పుడప్పుడే నడకలు నేరుస్తుంది. సంవత్సరం దాటింది అంతే అమ్మాయికి, చిన్ని పాప. అలాంటి పాప ఎంత దూరం వెళ్ళగలదు అని చెప్పి వాళ్ళ ఆశ్రమం అంతా వెతికారు, ఎక్కడ కనపడలేదు. మరి అలాగే వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి చూస్తే ఆ దృశ్యం చూసి వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. అక్కడ ఒక చెట్టు కింద ఒక గాయంతో ఒక జంతువు, ఒక చిన్ని జంతువు అన్నమాట, అది అక్కడ గాయంతో పడి ఉంది. ఆ జంతువును తన చేతులలోకి తీసుకొని దానిని స్వస్థత పరుస్తోందనమాట సీతమ్మ. ఆ కరుణా హృదయురాలు, ఎంత పాప, చిన్ని పాప అంత దూరం అడవిలోకి వెళ్ళి అంత నిశిరాత్రి ఆ జంతువును తీసుకొని తన చేతులలోకి తీసుకొని దానిని స్వాంతనపరుస్తోంది. ఆ దృశ్యం చూసి వీళ్లకు కళ్ళు చెమర్చాయన్నమాట. సీతమ్మను ఆ జంతువును అన్నింటినీ ఎత్తుకొని వాళ్ళంతా ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ ఋషిపత్నులు ఏవోవో మూలికలను తయారు చేసి వాటిని నూరి ముద్దలాగా చేసి ఆ జంతువు యొక్క గాయానికి కట్టులాగా కట్టారు. కానీ ఆ జంతువు పాపం బతకలేదు. కొన్ని రోజుల పాటు అది ఆ గాయంతో బాధపడి ఆ జంతువు చనిపోయింది. ఇంకా అప్పుడు సీతమ్మ యొక్క దుఃఖానికి అంతే లేదు. ఎంతో బాధపడిపోయింది సీతమ్మ. అంటే ఎప్పుడైతే ఆశ్రమానికి వచ్చారో అప్పటి నుంచి అసలు జనకబాబా చెయ్యి పట్టుకొని నేను ఆశ్రమానికి వస్తాను అని సైగ చేసి వచ్చిన సీతమ్మ ఈ జంతువును రక్షించడానికే బహుశా ఆశ్రమానికి వచ్చిన్నట్టుంది. కానీ ప్రతిరోజు ఆశ్రమం యొక్క ముఖద్వారం వరకు వెళ్ళడము, మళ్ళీ వీళ్ళు వెనకకు తిరిగి తీసుకురావడం, అంటే ఎప్పటి నుంచో ఆ జంతువు అక్కడ గాయంతో బాధపడుతూ ఉన్న సంగతి సీతమ్మ ఆశ్రమంలో ఉండే ఆ యొక్క జంతువు యొక్క బాధను ఆమె అనుభూతి చెంది ఆ జంతువును రక్షించడానికి పాపం పదే ఆశ్రమం యొక్క ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అయ్యో తల్లి కరుణా హృదయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయామే అని చెప్పేసేసి ఆ తల్లిని ఎన్నో రకాలుగా ఊరడించడం జరిగింది జనకబాబా మరి వీళ్ళందరూ కూడా. సో ఆ తర్వాత కొన్నాళ్లకు ఆశ్రమం నుంచి బయలుదేరి వాళ్ళు మళ్ళీ మిథిలా నగరానికి వెళ్ళారు, రాజభవనానికి. జరిగిందంతా విని సునయన మాత కూడా ఎంతో బాధపడి నా తల్లి ఇంతటి కరుణా హృదయురాల. జనకబాబా చెప్తారు, నా తల్లి కేవలం ఈ ఒక్క జంతువులను పక్షులనే కాదు సునయన, సమస్త మానవ జాతిని కూడా స్వస్థత పరిచేటువంటి గొప్ప స్వస్థకురాలు నా తల్లి అని చెప్పి జనకబాబా కూడా ఆ
చిన్న పసిపాప యొక్క కరుణా హృదయాన్ని ఎంతో అద్భుతంగా దర్శిస్తారు. మరి సునయన మాత కూడా ప్రాకుతూ వెళ్ళినటువంటి తన పసిపాప నడుచుకుంటూ బుడిబుడి అడుగులతోటి రాజభవనానికి తిరిగి రావడం చూసి సంతోషిస్తుంది. మరి అలా కొంతకాలం గడిచిన తర్వాత మరి జనకబాబా ఆశ్రమాలకు వెళ్తూ వస్తున్న సమయమల్లా సీతమ్మ తప్పకుండా తండ్రి వెంట వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉండేది. జనకబాబా కూడా సీతమ్మ లేకుండా ఆశ్రమాలకు వెళ్ళేవారు కాదు. మరి మీనాక్షిని, సోమాని, మిగతా పరివారాన్ని ఎంతని వెంట పెట్టుకొని అలా వెళ్తూ వస్తూ ఉండేవారు. అలాంటి క్రమంలో ఒకసారి సీతమ్మ కాస్త పెద్దగా అయింది. మరి జనకబాబాతో కలిసి ఆవిడ ఒకసారి మళ్ళీ ఋషుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఉండి అకస్మాత్తుగా, నాన్నగారు నేను ఇప్పుడే వస్తాను, నాకు అనుమతి ఇవ్వండి, నేను అడవిలోకి వెళ్ళాలి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు జనకబాబా అడుగుతారు, ఏంటి తల్లి అంత అవసరం ఏమొచ్చింది అడవిలోకి వెళ్ళడానికి అని అన్నప్పుడు సీతమ్మ చెప్తుంది, లోగడ మీకు గుర్తుందా, ఒకసారి ఒక జంతువు తనకు గాయమయ్యి ఎంతో బాధపడి చనిపోయింది నాన్నగారు. ఆ జంతువు యొక్క జాతిని నేను స్వాంతపరచాలి నాన్నగారు, కాబట్టి నన్ను వెళ్ళనియండి అడవికి అని చెప్పి చెప్తుంది. అంటే ఎప్పుడో చిన్న పసిపాపగా ఉన్న సంఘటనను ఆ తల్లి ఎంత బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు అడుగుతుంది అని చెప్పేసేసి జనకబాబా ఎంతో సంతోషించి వెళ్ళిరా తల్లి అని పంపడము. మరి ఆమె అడవిలో ఎంతో లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. ఈ సోమ, మీనాక్షి వీళ్ళందరూ కూడా మరి సీతమ్మను నా వెంట ఎవరు రావద్దు నాన్నగారు అని ముందు చెప్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి వీళ్ళెవ్వరు వెళ్లకుండా ఉన్నారు, కానీ వీళ్ళ మనసు ఆగలేదు. అప్పుడు వాళ్ళు జనకబాబా అనుమతి తీసుకొని సీతమ్మను వెతుక్కుంటూ వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ దృశ్యం చూస్తే ఆమె కూర్చొని ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులతోటి, జంతువులతోటి వాటి భాషలో మాట్లాడుతోందనమాట సీతమ్మ. అంటే ఆ తల్లికి అన్ని భాషలు వచ్చు. ఆమె విశ్వమాత కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాణుల యొక్క భాష ఆమెకు వచ్చు అన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు. మరి ఆమె చుట్టూ జంతువులు, పక్షులు అంతా మొత్తము ఒక సమావేశమయ్యి అమ్మ చెప్తున్న మాటలన్నీ వింటూ ఉంటారు వాళ్ళంతా. అలాంటి సందర్భంలో కొన్ని పక్షులు చాలా వృద్ధ పక్షులు అవి. ఆ పక్షులు సీతమ్మకు ఏదో చెప్పడము, సీతమ్మ తలాడించడము, మరి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని సీతమ్మ వెళ్ళి అడవిలో కొన్ని మూలికలను సేకరిస్తుంది అన్నమాట. అంటే ఆ పక్షులు ఏదో చెప్పాయి సీతమ్మకి, ఆ చెప్పిన వాటిని పట్టి ఆ అడవిలో మూలికలను సేకరించుకొని సీతమ్మ వాటితోటి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వస్తున్న దారిలో మరి మీనాక్షి మరి సోమ ఇద్దరు కూడా, అమ్మ ఎంత దూరం వెళ్ళావు తల్లి, నీకోసం వెతుకుతున్నాము అన్నప్పుడు, పద నేను వస్తున్నాను, అప్పుడు ఆ పక్షులతోటి, ఆ జంతువులతోటి నేను మాట్లాడి వాటిని స్వాంతపరిచాను మీనాక్షి, ఇప్పుడు ఇంకంతా ఏమీ బాధ లేదు వాటికి అని చెప్పేసేసి ఆవిడ ఆశ్రమానికి రావడం, ఆ మూలికలను తీసుకొని రావడంతో అక్కడ జనక మహారాజు అక్కడ ఉన్నటువంటి ఋషులతోటి, మునులతోటి చర్చలు జరుపుతూ ఉన్నప్పుడు వెళ్ళి, నాన్నగారు ఈ మహానుభావుడు అంటే ఆ జనక మహారాజు ఎదురుగా ఉన్నటువంటి ఋషిని చూపిస్తూ, వీరి కోసం నేను మూలికలు తెచ్చాను నాన్నగారు, నాకు ఆ పక్షులు నాకు చెప్పాయి, వీరి కోసం ఈ మూలికలు ఆ పక్షులు పంపించాయి, వీటిని తీసుకొచ్చాను, వీటితోటి కషాయం చేసుకుని త్రాగితే వీరికి ఉన్నటువంటి జీర్ణకోశ సంబంధమైనటువంటి ఒక అనారోగ్యం తగ్గిపోతుంది నాన్నగారు, అందుకు నేను అడవికి వెళ్ళాను, ఇవి తీసుకొని వచ్చాను అని చెప్పి వాటిని ఋషి పత్నులకు అందిస్తుంది అన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న ఋషి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యం గురించి తనకు తప్ప కనీసం తన భార్యకు కూడా తెలియదు. అసలు ఎవ్వరికీ తెలియనటువంటి ఈ విషయము సీతమ్మ తల్లికి తెలియడము, ఆవిడ వెళ్ళి ఆ పక్షులను అడిగి అందుకు సంబంధించిన మూలికలను తీసుకొని రావడము, ఆశ్చర్యపోతారనమాట. అంటే సీతమ్మ తల్లిది ఎంతటి విశాలమైనటువంటి విశ్వభావనలో ఆ తల్లి ఉన్నది అని చెప్పేసేసి తెలుసుకొని జనక మహారాజు తర్వాత ఋషులు, మునులు అందరూ సీతమ్మ తల్లి మామూలు మన మధ్య తిరుగుతున్నటువంటి మామూలు అమ్మాయి కాదు, ఈమె గొప్ప యోగీశ్వరురాలు, ఈమె గొప్ప దేవతనే మన మధ్యలో తిరుగుతూ ఉంది అని చెప్పేసేసి వాళ్ళందరూ తెలుసుకోవడము, ఆ యొక్క మూలికలను కషాయం చేసుకొని తాగిన ఆ ఋషి
వెంటనే స్వస్థత పడడము, ఎంతో కాలం నుంచి తను బాధపడుతున్న బాధలోంచి ఆయన విముక్తి కావడము జరుగుతుందన్నమాట. ఇలా ఋషివాటికలకు వెళ్ళినప్పుడల్లా ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉండేవి సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడల్లా. అవన్నీ కూడా మళ్ళీ రాజభవనానికి రాగానే ఆమె వెంట వెళ్ళిన పరిచారకులు దాన్నన్నింటినీ కథలుగా చేసి సునయన మాతకు చెప్తూ ఉండేవాళ్ళు. అందరూ దానిని ఒక గొప్ప విషయాల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆమె అద్భుతాలను, సీతమ్మ చేసే అద్భుతాలను అది విని సునయన మాత కూడా ఎంతో సంతోషిస్తూ ఉండేది. నా తల్లి అందరికీ అమ్మాయి ఉండొచ్చు, అందరినీ స్వస్థత పరిచే గొప్ప ఆవిడ స్వస్థకురాలు అయ్యిండొచ్చు, కానీ నాకు మాత్రం నా బిడ్డనే ఈమె అని చెప్పేసేసి మళ్ళీ సీతమ్మను గట్టిగా గుండెలకు హత్తుకొని, ఇదేనేమో మాయ అంటే ఈ తల్లి అందరికీ తల్లి కానీ నాకు మాత్రం బిడ్డనే అని చెప్పేసేసి ఆవిడ ఎంతో సంతోషపడేది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకంలో సీతమ్మ పాత్రను డీనా మెరియం గారు ఎంత చక్కగా వివరించారు అన్నది మళ్ళీ మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.